ప్రపంచ కప్లో భారత్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డుపై వేటు పడింది. శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగే సోమవారం ఎస్ఎల్సీ కమిటీని పూర్తిగా రద్దు చేశారు. దీని స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలోని 7 సభ్యుల మధ్యంతర కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 2న ముంబైలో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 302 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడింది. ఆ పరాజయం తర్వాత షమ్మీ సిల్వా నేతృత్వంలోని ఎస్ఎల్సీ కమిటీ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఎస్ఎల్సీ కమిటీని రద్దు చేస్తూ క్రీడల మంత్రి నిర్ణయం తీసుకున్నారు. మధ్యంతర కమిటీలో రణతుంగతో పాటు 3 రిటైర్డ్ న్యాయమూర్తులు, 2 మహిళలు, ఎస్ఎల్సీ మాజీ అధ్యక్షుడు ఉపలి ధర్మదాస ఉన్నారు. 2008లోనూ ఎస్ఎల్సీ వ్యవహారాల నిర్వహణకు ఏర్పాటు చేసిన మధ్యంతర కమిటీ రణతుంగ చైర్మన్గా వ్యవహరించాడు.